హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము ఇంట్లో పెట్టుకునే వాటర్ ప్యూరిఫైయర్కిను ప్లాంట్లో ఉండే వాటర్ ప్యూరిఫైయర్కిను డిఫరెన్స్ చెప్తామని చెప్పాను. ఈరోజు మనం ఇంట్లో పెట్టుకునే వాటర్ ప్యూరిఫైయర్స్లో ఏమేమి ఫిల్టరేషన్స్ ఉంటాయని మీకు ఈరోజు చూపిస్తాను ఫ్రెండ్స్. మా ఇంట్లో ఉండే వాటర్ ప్యూరిఫైయర్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మా ఇంట్లో ఉండే వాటర్ ప్యూరిఫైయరు. ఇది ట్రాన్స్పరెంట్ కాబట్టి మీకు కనిపిస్తాయి ఏమేమి ఫిల్టర్స్ ఉన్నాయని. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది స్పాన్ ఫిల్టరు. దీని లోపల ఏమేమి ఫిల్టర్స్ ఉన్నాయంటే సెగ్మెంట్ ఫిల్టరు, కార్బన్ ఫిల్టరు, ఆర్ఓ మెమరీను, తర్వాత యూవి, తర్వాత మినరల్ ఫిల్టరు, యూఎఫ్ ఫిల్టరు. మొత్తం ఒకటి సెగ్మెంట్ 2, కార్బన్ 3, ఆర్ఓ 4, మినరల్ 5, ఒకటి యూఎఫ్ 5. మొత్తం 6 స్టేజీలు ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఇది. అంతే ఫ్రెండ్స్, మనకి ఎక్కువ 5-6 స్టేజీలు ఉండే వాటర్ ప్యూరిఫైయర్నే పెట్టుకుంటారు. దీంట్లో ఏ ఫిల్టర్ ఏమేమి జరుగుతుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇప్పుడు స్పాన్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మట్టి అంతా తీసేస్తుంది. సెగ్మెంట్ ఫిల్టర్ కూడా చిన్న చిన్న పార్టికల్స్ మట్టి లాంటివన్నీ తీసేస్తుంది. కార్బన్ ఫిల్టర్ ఓడోనెస్, స్మెల్ అలాంటిది ఏమైనా ఉంటే క్లియర్ చేస్తుంది. తర్వాత ఆర్ఓ మెమరీన్కి వెళ్తుంది. ఆర్ఓ మెమరీన్లో మనకు ఇన్పుట్ ఒకటి ఉంటుంది, అవుట్పుట్ 2 ఉంటాయి ఆర్ఓ మెమరీన్లో. ఒకటేమో రిజెక్ట్ వాటర్కి వెళ్తుంది, ఇంకోటేమో మళ్ళీ యూవీకి వెళ్తుంది. యూవీ నుంచి మళ్ళీ మన ఆల్కలైన్ ఫిల్టర్ అయినా మినరల్ ఫిల్టర్ అయినా ఏదైనా ఒకటి పెట్టుకుంటాము మన అనుకూలం బట్టి. తర్వాత యూఎఫ్ ఫిల్టర్ ఉంటుంది. యూఎఫ్ ఫిల్టర్ నుంచి డైరెక్ట్ ట్యాంక్కి వెళ్తాయి ఫ్రెండ్స్. ఇది యూఎఫ్ ఫిల్టర్ మన కార్బన్ మెమరీన్లో ఏం జరుగుతుందంటే ఓన్లీ వాటర్ మాలిక్యూల్ మాత్రమే అది బయటికి పంపిస్తుంది. ఇంకా మిక్కిన వేస్ట్ వాటర్కి బయటికి వెళ్తాయి ఫ్రెండ్స్. తర్వాత యూవీ నుంచి డైరెక్ట్ యూవీ ఏం చేస్తుందంటే బ్యాక్టీరియా, వైరస్ లాంటివి ఏమైనా ఉంటే కిల్ చేస్తుంది. యూవీ లైట్ ఉంటుంది. తర్వాత వచ్చిన యూవీ నుంచి వచ్చిన వాటరు మినరల్ క్యాట్రిజ్ కానీ ఆల్కలైన్ ఫిల్టర్ కానీ పెట్టి ఉంటామో దాంట్లో ఆల్కలైన్ యాడ్ అయ్యి యూఎఫ్ ఫిల్టర్కి వెళ్ళి యూఎఫ్ ఫిల్టర్ నుంచి యూఎఫ్ ఫిల్టర్ అంటే అల్ట్రా ఫిల్టరేషన్ అనమాట. మనకు ఆర్ఓ మెమరీన్లో మనకు పోర్ సైజ్ వచ్చేసి 0.0001 సైజులో ఉంటుంది. అందుకని ఓన్లీ అది వాటర్ మాలిక్యూల్ మాత్రమే అవుట్పుట్ వస్తుంది. అందుకని వాటర్లో మొత్తం ఏమీ లేకుండా అది 0 చేసేస్తుంది ఆర్ఓ మెమరీన్. అందుకని మనం మినరల్ ఫిల్టర్ కానీ ఆల్కలైన్ ఫిల్టర్ కానీ అట్లా ఎక్స్ట్రా మనం పెట్టుకుంటాము. అట్లా పెట్టుకుంటే మంచిది ఫ్రెండ్స్. మనకు ఆరోగ్యంగా హెల్తీగా ఉండడానికి ఆల్కలైన్ ఫిల్టర్ అని, మినరల్ ఫిల్టర్ అని అన్ని రకాలుగా పెట్టుకుంటే అడ్వర్టైజ్మెంట్ అంతా చూస్తున్నాం ఆల్కలైన్ వాటర్ అని. అందుకోసం మనం అలా పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూడండి సార్, మీ ఇంట్లో ఉండే వాటర్ ప్యూరిఫైయర్ గురించి కొంచెం కేర్ తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.